హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు విస్తా. ఈ ఛానల్లో మనం స్టోరీ బ్రేక్ డౌన్స్, ఐ ఓపెనింగ్ మిత్స్, లైఫ్ ఫ్యాక్ట్స్ అండ్ డార్క్ రియాలిటీస్ డిస్కస్ చేయబోతున్నాం. జస్ట్ రైట్ టు ద పాయింట్ కంటెంట్. సో ఇఫ్ యూ ఆర్ రెడీ, హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ జాయిన్ మీ ఆన్ దిస్ జర్నీ. లెట్స్ డైవ్ ఇన్. స్టాక్ మార్కెట్ ద బిగ్గెస్ట్ ఇల్యూషన్. ఒక కెసినోలో స్లాట్ మిషన్లు అండ్ రౌలెట్ టేబుల్స్కి బదులుగా మీరు చార్ట్స్ అండ్ గ్రాఫ్స్ ఉన్న ఒక పెద్ద కెసినోను ఊహించుకోండి. నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు, స్టాక్ మార్కెట్ తప్పని నేను చెప్పడం లేదు. కానీ చాలామంది బిగినర్స్ స్టాక్ మార్కెట్ని ఇలానే చూస్తున్నారు, ఏ ప్లేస్ టు గ్యాంబుల్ అండ్ విన్ బిగ్. కానీ ఈ వీడియోలో నేను మీకు చూపించే విషయాలు మీరు ఆలోచించేలా చేస్తుంది. The Nifty is opening 70 points higher. Today we have hit a new all-time high. The Sensex has hit the 50,000 mark. Markets in fine fettle as we speak. Sensex has climbed the 60,000 peak, its highest ever. But are you like me, wondering how are the stock markets constantly soaring when the economy is actually going down? So this is fickle money. This is money that can go out once again. కానీ రియాలిటీ దీనికి చాలా దూరంగా ఉంది. స్టాక్ మార్కెట్ మన విశ్వాసం తీర్చే జీనీ కాదు. కొందరు గెలుస్తారు, కానీ చాలామంది లాస్ అవుతారు. 95% ట్రేడర్స్ ఎందుకు లాస్ అవుతున్నారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? లేదు, ఎందుకంటే ప్రాఫిట్స్లో ఉన్న 5% ట్రేడర్స్ ట్రాప్లోనే ఉంటారు. షార్ట్ కట్ మిత్. సోషల్ మీడియాలో లావిష్ లైఫ్ స్టైల్స్ని చూపించే ఇన్ఫ్లుయర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళంతా చెప్పేది ఒకటే, వాళ్ళ సక్సెస్కి రీజన్ స్టాక్ మార్కెట్ అని. మీరు చూసేది లగ్జరీ కార్స్, వెకేషన్స్ అండ్ హ్యూజ్ ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్. కానీ మీరు చూడండి లాసెస్, స్లీప్లెస్ నైట్స్ అండ్ స్ట్రగుల్. హియర్ ఇస్ ద ట్రూత్. స్టాక్ మార్కెట్ అనేది ఓవర్ నైట్లో రిచ్ చేయదు. మీ పేషెన్స్ని, డిసిప్లైన్ని అండ్ స్ట్రాటజీని టెస్ట్ చేస్తుంది. ద టిప్ ట్రాప్. మీకు ఇలాంటి మెసేజ్లు ఎన్నిసార్లు వచ్చింది? ఈ స్టాక్ ఒక 1 వీక్లో డబుల్ అవుతుంది, ఇప్పుడే ఇన్వెస్ట్ చేయండి అని. దీస్ హాట్ టిప్స్ ఇన్నోసెంట్ ట్రేడర్స్ని టార్గెట్ చేస్తున్నాయి. మీరు టిప్ని బేస్ చేసుకొని స్టాక్ని బై చేస్తారు. టిప్స్ని ఎప్పుడు బ్లైండ్గా ఫాలో అవ్వద్దు. ఎక్కువ మంది బై చేయడంతో ప్రైస్ కొంత టైం ఇంక్రీజ్ అవుతుంది. ఈ హైప్ని క్రియేట్ చేసిన ఇన్సైడర్స్ వాళ్ళ హ్యూజ్ స్టాక్స్ని ప్రాఫిట్లో సెల్ చేస్తారు. స్టాక్ క్రాష్ అవుతుంది, లాస్ట్కి మీరు లాస్లో మిగిలిపోతారు. నిజంగా వాళ్ళ ఎక్స్పర్ట్స్ అయితే మీకు టిప్స్ ఇచ్చి టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటారు? వాళ్ళ రియల్ మనీని కదా ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్స్ గెయిన్ చేయాలి. ద ఇన్విజిబుల్ ప్లేయర్స్ ఇన్ ద మార్కెట్. ఇది ఒక క్లాసిక్ మ్యానిపులేషన్ టాక్టిక్. స్మాల్ క్యాప్ స్టాక్ వాల్టీ సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూప్లో బాగా హైప్ చేస్తారు. ఇన్నోసెంట్ ట్రేడర్స్ జంప్ చేయడంతో ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సడన్గా ప్రైస్ పడుతుంది బికాజ్ మ్యానిపులేటర్స్ స్టాక్ సెల్ చేస్తారు. ఫైనల్గా రిజల్ట్ ఏంటి? మ్యానిపులేటర్స్ ప్రాఫిట్స్తో ఎగ్జిట్ అవుతారు, రిటైల్ ఇన్వెస్టర్స్ లాసెస్లో ఉంటారు. ఆల్గోరిథమిక్ ట్రేడింగ్. ఎప్పుడైనా నోటీస్ చేశారా మార్కెట్ కొన్నిసార్లు ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుందో? ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? దట్స్ బికాజ్ లార్జ్ ఇన్స్టిట్యూషన్స్ హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ ఆల్గోరిథమ్స్ని యూజ్ చేస్తాయి టు ఎగ్జిక్యూట్ దే ట్రేడ్స్ ఇన్ మిల్లీ సెకండ్స్. ఈ ఆల్గోరిథంలు ప్రైసెస్ని చేంజ్ చేయగలవు, రిటైల్ ఇన్వెస్ట్ టాప్ లాస్ని హిట్ చేయగలవు అండ్ వారి లాస్ని ఎగ్జిట్ అయ్యేలా చేయగలవు. ఇవన్నీ ఉన్నప్పటికీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ వదులుకోమని నేను మీకు చెప్పను. ఇన్వెస్ట్ చేసే ముందు ఆలోచించండి అని మాత్రమే చెప్తున్నా. వై డు మోస్ట్ ట్రేడర్స్ లూజ్ మనీ? ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. మార్కెట్ని అర్థం చేసుకోకుండా ఎంటర్ అవ్వడం ఈజ్ లైక్ డ్రైవింగ్ ఏ కార్ బ్లైండ్ ఫోల్డెడ్. చాలామంది బిగినర్స్ బేసిక్స్ మీద గ్రిప్కి టైం స్పెండ్ చేయరు, సో లాస్ అవుతారు. ఎమోషనల్ డెసిషన్స్. బుల్ మార్కెట్ టైంలో గ్రీడ్ అండ్ క్రాష్ టైంలో ఫియర్. దీస్ టూ ఆర్ ఎనిమీస్ అండ్ ద మార్కెట్ పనిషెస్ ఎమోషనల్ డెసిషన్స్. బ్లైండ్ ట్రస్ట్ ఇన్ గురూస్. చాలామంది టెలిగ్రామ్ అండ్ యూట్యూబ్లో సో కాల్డ్ ఎక్స్పర్ట్స్ టిప్స్ని బ్లైండ్గా ఫాలో అవుతారు వితౌట్ వెరిఫైయింగ్ దిమ్. రిమెంబర్, వారు మీ నమ్మకం నుండి మనీ ఎర్న్ చేస్తున్నారు, మార్కెట్ నుండి కాదు. రియల్ ఇంపాక్ట్ ఆఫ్ స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ ఓన్లీ ట్రేడింగ్ కోసం ఒక ప్లేస్ ఆర్ ఇన్స్ట్రుమెంట్ కాదు, అది ఎకానమీని షేప్ చేసేది. కానీ దెర్ ఈజ్ ఎ డార్కర్ సైడ్ టు ఇట్. కంపెనీలు వర్కర్స్ వెల్ఫేర్ కంటే ఇన్వెస్టర్ ప్రాఫిట్స్కే ప్రయారిటీ ఇస్తున్నాయి. షార్ట్ టర్మ్స్ ప్రాఫిట్ గోల్స్ కోసం సస్టైనబుల్ ప్రాక్టీసెస్ని స్కిప్ చేస్తున్నాయి. ఇన్వెస్టర్గా మీరు మినిమం చెక్ చేయాల్సింది, కంపెనీ సొసైటీలో పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందా? కంపెనీ ఎథికల్లీ స్ట్రాంగ్ ఉందా? ఈ కంపెనీకి లాంగ్ టర్మ్ గ్రోత్ ఉందా? ఈ బేసిక్ మినిమం చెక్ అనేది మీరు చేసే ఇన్వెస్ట్ చేయండి. హౌ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ బిగినర్. లెర్న్ బిఫోర్ యూ ఎర్న్. మీరు సింగిల్ రూపీనైనా ఇన్వెస్ట్ చేసే ముందు మార్కెట్ని అర్థం చేసుకోవడానికి మీ టైం స్పెండ్ చేయండి, నాలెడ్జ్ గెయిన్ చేయండి. అవాయిడ్ లోన్స్. మీరు లాస్ అవ్వడానికి రెడీగా ఉన్న మీ సేవింగ్స్ను మాత్రమే ఇన్వెస్ట్ చేయండి.
ఇన్వెస్ట్ చేయడానికి లోన్స్ అనేవి ఎప్పుడూ తీసుకోవద్దు. అవాయిడ్ లెవరేజ్ మీ ప్రాఫిట్స్ని ఇంక్రీజ్ చేయొచ్చు, బట్ మీ క్యాపిటల్ని సెకండ్స్లో జీరో చేయొచ్చు. యాజ్ అ బిగినర్ స్టే అవే ఫ్రమ్ మార్జిన్ ట్రేడింగ్. రిస్క్ మేనేజ్మెంట్, మీ ఇన్వెస్టర్ మొత్తాన్ని ఒకే స్టాక్లో ఎప్పుడు పెట్టకండి. డిఫరెంట్ సెక్టర్స్ని డైవర్సిఫై చేస్తూ ఇన్వెస్ట్ చేయండి. కంట్రోల్ యువర్ ఎమోషన్స్, ద మార్కెట్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. క్రాష్ టైంలో ప్యానిక్ అవ్వద్దు, లేదా ర్యాలీ టైంలో గ్రీడ్గా ఉండొద్దు. స్టిక్ టు యువర్ స్ట్రాటజీ. వీఆర్ అబౌట్ టు ఎండ్ దిస్ వీడియో. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, స్టాక్ మార్కెట్ మీ ఎనిమీ కాదు, కానీ అది మీ ఫ్రెండ్ కూడా కాదు. మీ ఇన్వెస్ట్మెంట్ని తెలివిగా ఇన్వెస్ట్ చేస్తావా లేదా మిస్యూజ్ చేస్తావా చూసి రిజల్ట్ ఇచ్చే ఒక బిగ్గెస్ట్ స్లాట్ మిషన్. స్టార్టింగ్ స్టేజ్లో ఎర్నింగ్స్పై కాకుండా బేసిక్స్పై ఇంట్రెస్ట్ పెట్టండి. పేషెన్స్ అండ్ డిసిప్లిన్ని డెవలప్ చేసుకోండి. అండ్ ఇల్యూషన్స్కి ట్రాప్ అవ్వద్దు. నేను మీకు చెప్పే పాయింట్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు విస్తా. లెట్స్ క్రియేట్ ఎ కమ్యూనిటీ దట్ లెర్న్స్ టుగెదర్ అండ్ గ్రోస్ టుగెదర్. Until next time, Jai Hind.